బీఆర్ఎస్ 10 ఏళ్లలో గొప్ప పాలన చేస్తే 10 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. వాటికి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు సాంకేతిక సమస్యతో పెండింగ్లో ఉన్న రుణమాఫీకి సంబంధించిన 2,750 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన దేశానికి రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. సుమారుగా మళ్ళీ 3-4 లక్షల మంది రైతాంగానికి ఏదైతే సాంకేతిక లోపం కారణంగా ఆ రైతు రుణమాఫీ అనేది పొరపాట్ల కారణంగా కొంత ఆలస్యమైన మాట, వాటన్నిటి కూడా నేను అందరికీ అవి క్లియర్ చేయడం జరిగింది. 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం. రాష్ట్ర ప్రజానీకానికి అన్ని వర్గాల వాళ్లకు, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇది పేదల పార్టీ, పేదల పక్షపాతి.